దేవుని నామమున స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము యెహోవా దీవించిన చేను. ఆదికాండం 27 అధ్యాయము 27వ వచనం నుంచి 29వ వచనములు. యెహోవా దీవించిన చేను సువాసనే, ఆకాశపు మంచు ధాన్య ద్రాక్షరస దీవెనయగా, దేవుని మాటతో సృష్టి కార్యము భూమి ఆరిన నేలగా మారుటయే. ద్రాక్షావల్లి క్రిందకు వేరు తన్ని మీదకి ఎదిగి ఫలించును. ఆదియందే సంపదల గనితో నింపాడు దేవుడు. వారిని తగ్గని అందాలతో నింపితివి. కొండ కోన ఎడారి లోయలు ప్రపంచ అందాలకు సోపానాలు. సూర్యకిరణాల తేజస్సు పాడి పంటలకు జీవము. నానాటికి తరగని సంపద మానవుల పట్ల నీ ప్రేమయే. పల్లె ప్రజలు మరుగైతిరి, తరలిపోచుండిరి పట్టెడు మెతుకులు లేక. తుఫానులు విక్కిరిస్తుంటే, వరదలు ముంచేస్తుంటే, పంటను పురుగులు తినేస్తుంటే, ధాన్యపు పనలు చేతికందక, భవిత అనగా యువజనులకు చదువులు ఆగిపోయి చేతి పనులు కానరాక రోధిస్తున్నారు. ఆకాశపు మంచు వలన భూసారము ఫలభరితమే. ఊపిరి తప్ప మానవుడి శరీరం అంతా మట్టి. అట్టి మట్టి మానవుడు ఒట్టి మట్టికి దీవెనగా మారాలి. పాపం చేసిన మానవుడి శాపమే ధరణిపై ముండ్లు తుప్పలు గచ్చిపొదలు. మానవుడికి మన్నుకి సంబంధం కావాలి, ఈ పుడమిపై మనుగడ. భూమికి విశ్రాంతి అవసరము, పరదేశికి ఆహారం అవసరం. నేలకు ఆకాశము వర్షం అవసరం, మానవుడికి పరిశుద్ధాత్మ అవసరం. పొలమునకు దీవెన అవసరము, చేను సువాసనగా మారుట అవసరం. యెహోవా దీవించిన కుమారుడు దీవెనకు కారకుడుగా మారడం అవసరం. గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును, ద్రాక్ష అంజూరు చెట్లు సమృద్ధిగా ఫలించును. కొట్లు ధాన్యముతో నింపిన దేవుడు కడుపార తిని తృప్తి నందుటకు కోయువారు దున్నువారు వెంటనే వత్తురు. వారి దేశమందు వారిని నాటుదును. శిరసావహించుము ప్రభు మాటకు, దేవుని ఆశీర్వాదము పుడమిపై శాశ్వతముగా ఉండును కదా. దేవుడు మనుషులను దీవించడమే కాకుండా సముద్రములను, నదులను, చెరువులను, పొలాలను, తోటలను, అడవులను, వీటినన్నిటినీ కూడా దేవుడు దీవించబట్టే అవన్నీ కూడా మనము అన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నాం. నదుల నుంచి నీరు వాడుకుంటున్నాం, మట్టి సముద్రంలో మనం వాడుకుంటున్నాము. అదేవిధముగా పొలాలు, తోటలు, అడవులు, మరి గార్డెన్లు, ఇవన్నీ కూడా మన ప్రతీది కూడా దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించాడు. కాబట్టి దేవునికి కృతజ్ఞత కలిగి వీటన్నిటి గురించి కూడా ప్రార్థన చేయబద్ధులమే ఉన్నాము. అటు రీతిగా ప్రతి దాని గురించి, మనుషుల గురించి కాకుండా ఇరుగు పొరుగు వారి గురించి, అదేవిధముగా ప్రతి వారి గురించి ప్రార్థన చేస్తూ ప్రకృతిని గురించి ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. కాబట్టి ప్రకృతి గురించి కూడా ప్రార్థన చేస్తే అది సస్యశ్యామలుగా ఉండాలని, దేవుడు ఆశీర్వదించిన చేను అది సువాసనగా ఇంకా అందరికి వెదజల్లాలని దేవుడు ఇటు రీతిగా ప్రతి బిడ్డలను ఆశీర్వదించును గాక. ఆమేన్.